గ్లోబరీనాపై సీఎం రేవంత్ రెడ్డి వర్షన్ ఈ విధంగా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్లోబరీనా సంస్థ తనదేనని చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి పరువు నష్టం నోటీసు పంపానని కూడా కేటీఆర్ చెప్పారు. ఓవరాల్ గా కేటీఆర్ వర్షన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ స్వాతి, 2019లో జరిగినటువంటి ఒక ఇష్యూ ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. 2019లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి అప్పుడు ఆ మూల్యాంకనంలో తప్పులు జరిగాయని చెప్పి చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్యకు మూల్యాంకనం చేసినటువంటి సంస్థ కారణం అప్పుడు ఉన్నటువంటి ఆ సంస్థ గ్లోబరీనా సంస్థ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సంస్థ మీద వేటు కూడా వేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అటు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ ఆ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ ఖచ్చితంగా ఈ విషయంలో కేటీఆర్ సంబంధించినటువంటి సంస్థ గ్లోబరీనా బినామీ సంస్థ అని అప్పటి నుంచి గట్టిగా చెప్పారు. అయితే అదే విషయం కొనసాగుతూ వస్తుంది. మళ్ళీ ఈరోజు ఆ విషయం తెర మీదకి వచ్చింది. ఈరోజు ఉదయం కేటీఆర్ గ్లోబరీనా సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. గ్లోబరీనా సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేకున్నా సరే మళ్ళీ ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు, ఇంకొకసారి ఆ విషయంపై ఈ విధంగా మాట్లాడినందుకు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని, లేకుంటే తమ లాయర్లు సిద్ధంగా ఉన్నారు, వారి మీద పరువు నష్టం దావా వేస్తామని చెప్పి కూడా ఈరోజు ఉదయం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడడం, ఖచ్చితంగా కేటీఆర్కి సంబంధం ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ అదే విషయంపై కేటీఆర్ మరొకసారి స్పందించారు. వరంగల్లో మీడియాతో మాట్లాడినటువంటి కేటీఆర్ చాలా కీలకమైనటువంటి కామెంట్స్ ఈ విషయం మీద చేశారు. తాను మొదటి నుంచి చెప్తున్నటువంటి విధంగా 2019 నుంచి తాను అదే విధంగా చెప్తున్నాను, గ్లోబరీనా సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదని, అదే విషయంలో పదే పదే చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే పరువు నష్టం సంబంధించిన నోటీసులు పంపించానని, ఇక చివరిగా తాను ఇదే విషయంపై లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, ముఖ్యమంత్రి వస్తారా అని చెప్పి ఆయన సవాలు కూడా విసరడం జరిగింది. ఇదే విషయంలో ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీ అంశం తెర మీదకి వచ్చిందో, ఇష్యూ జరుగుతున్నటువంటి ఈ టైంలోనే కేటీఆర్ రేపు దీక్ష చేయబోతున్నారు. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగే దీక్ష చేయబోతున్నారు. కాబట్టి ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. నీటుకు సంబంధించినటువంటి లీకేజ్ జరిగినటువంటి కంపెనీకి అప్పుడు గ్లోబరీనా ఉన్నటువంటి ఆ సంస్థకు రెండింటి మధ్యలో ఒకటే సంస్థ, వాటికి సంబంధించినటువంటి సంస్థ నేపథ్యంలో ఇప్పుడు కూడా లీక్ జరిగిందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ దీనిపై చాలా కీలకంగా మరోసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు ఉదయం ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి కేటీఆర్ ఖచ్చితంగా ఈ విషయంలో తమని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పదే పదే ఈ అంశం మీద మాట్లాడుతున్నారు. పేపర్ లీకేజీ అంశం కావచ్చు, గ్లోబరీనా అంశం కావచ్చు, ఎందుకు తనను కావాలని మాట్లాడుతున్నారు, అందుకే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఈ విషయంపై పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నారు తమ లాయర్లని చెప్పారు. అయితే ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ కూడా తాను సిద్ధంగా ఉన్నానని, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ విషయం మీద ముందుకు రావాలని చెప్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ ఇంత గట్టిగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ శ్రేణులు విద్యార్థి విభాగం కూడా చెప్తుంది. ఎందుకంటే గతంలో 2019లో ఇదే అంశం చాలా కీలకంగా బీఆర్ఎస్కి డ్యామేజ్ జరిగింది. అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్తోనే ఆ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ డ్యామేజ్తో 2023లో అధికారం కూడా కోల్పోయింది. కాబట్టి మరొకసారి అది తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో గ్లోబరీనా మరొకసారి ఇప్పుడు ఇష్యూ అవుతుంది. బీఆర్ఎస్ వర్షన్ అయితే ఖచ్చితంగా దీనిపై లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఇంకేం జరగబోతుంది అనేది చూడాలి. స్వాతి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.